ధాత్రిభక్తికి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మైలవరపు నాగమణి గారు, త్రిజగద్గురు పీఠం చైర్మన్, వారసురాలు. ముందుగా అమ్మగారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. చాలా సంతోషం ఇవాళ మీ ఛానల్కి రావటం. ముందుగా మీ ధాత్రి భక్తి ఛానల్ వారందరికీ, యాజమాన్యం వారికి, మీ సభ్యులందరికీ కూడా మా త్రిదురి పీఠం తరపు నుంచి శుభాశీస్సులు. అమ్మ, ఇంట్లో ఎటువంటి పూజలు చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది? పూజలు చేసుకుంటే అంటే ఎక్కువగా లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తున్నది, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతేనండి, ప్రతి ఒక్క కుటుంబానికి వంశానికి ఒక వంశదేవత, కులదేవతలు అనేవాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కళ్ళకి. కాబట్టి ఎక్కువగా మనం కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన, మన ఇష్టదైవం కూడా ఉంటుంది. తరతరాల నుంచి వంశదేవత అనేది ఉంటుంది. ఆ దేవత ఆరాధన గ్రామాల్లో అయితే ఆ గ్రామానికి ఒక ప్రధాన దేవత ఉంటుంది. అమ్మవారి రూపంగా అయితే ఒక్కొక్క గ్రామంలో పోలేరమ్మని, సత్యమని, అంకమ్మని, ఆ గ్రామానికి ఒక గ్రామ దేవత ఉంటుంది. కాబట్టి ప్రధానంగా గ్రామదేవత, ఇష్టదైవం, కులదైవం ఇవి ఉంటారు. ఇవి కాకుండా మన జన్మ నక్షత్రాలను బట్టి కూడా కొన్ని దేవీ దేవతలు వాళ్ళందరూ మనకు ఉంటారు. నక్షత్రాన్ని బట్టి, దాన్ని బట్టి కూడా ఉంటారు. కాబట్టి ఏదేదైనా మనకి మంచి అనుగ్రహం, కటాక్షం కావాలంటే, లక్ష్మీదేవి ప్రసన్నం కావాలంటే మనం ఎక్కువగా కులదైవాన్ని ఆరాధన చేయాలి. మీ వంశదేవత ఎవరు అని పెద్దల్ని మీరు అడిగి వంశదేవత ఆరాధన అనేది చేసుకోవటం అనేది ఉత్తమోత్తమం. రోజు నిత్యం కూడా మనం అంటే గ్రామంలోకి వెళ్ళి ఆరాధన చేయటమే కాకుండా ఇంట్లో కూడా మనం ఆ వంశదేవతను మనం ఆరాధన చేసుకుని ఆ వంశదేవత విగ్రహమే పెట్టుకుని చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. చాలా మందికి తెలియదు ఎవరిని చేయాలి, ఏమిటి, ఆంజనేయ స్వామి కొలవాలా, వెంకటేశ్వర స్వామి కొలవాలి, ఇలా అనుకుంటారు. కాబట్టి ఒకసారి మీ పెద్దల్ని అడగండి, మన దైవం ఎవరు, అసలు మన కులదైవం ఎవరు, మన వంశానికి ఎవరు అని అడిగితే వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి ఆరాధన చేసుకోవచ్చు. నేను రీసెంట్గా కూడానమ్మా ఈ మధ్య చదువులు, ఉద్యోగరీత్యా కూడా చాలా మంది విదేశాలు వెళ్ళిపోవటం కానీ, ఇప్పుడు పల్లెటూర్లలో ఎవరు ఉండట్లా, పిల్లల చదువుల గురించి అందరూ సిటీలకు ఎక్కువగా వెళ్ళిపోతున్నారు. 1, 2, 3 తరాలు వెళ్ళిపోయేసరికి అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊరినే మర్చిపోతున్నారు. చాలా మందికి తెలియదు వంశదేవత ఏంటి, మన కులదైవం ఎవరు, మనం ఎవరిని ఆరాధించుకోవాలని తెలియదు. అట్లా ఎవరైనా కూడా విదేశాల్లో కానీ ఇతర ఊళ్ళల్లో ఉండి ఇట్లా బిజీ షెడ్యూల్లో, ఉద్యోగాల్లో కానీ, పదవుల్లో కానీ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఈ వంశదేవతని కానీ కులదైవాన్ని కానీ మర్చిపోయి ఆరాధన చేయకపోవటం వల్ల ఈతి బాధలకు గురవుతారు. అట్లా ఈతి బాధలకు గురయ్యే వాళ్ళు కూడా ఒకసారి గ్రహించుకోవాలి. నేను చెప్పిన విషయాలే కాకుండా ఇది కూడా గ్రహించుకుని ఎందుకు వస్తున్నాయి మనకి అని అంటే వారు గుర్తు చేస్తున్నారు. ఎందుకు ఒక సమస్యను మనకి ఇచ్చి, ఒక బాధనిచ్చి గుర్తు చేస్తున్నారు, మేమున్నాము, మమ్మల్ని ఆరాధన చేయాలి, మళ్ళీ మమ్మల్ని ఆరాధన చేస్తేనే మీకు సిరి సంపదలు బాగుంటాయి, లక్ష్మీ కటాక్షం వస్తుంది అని. కాబట్టి ఎవరైనా ఇట్లా కూడా మీరు పరిగణలోకి తీసుకొని పెద్దల్ని అడగండి. పెద్దల్ని అడిగి అట్లా మీరు మీ వంశదేవతని, కులదేవతని ఆరాధన చేసుకుంటే మీకు లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది, ఆవిడ అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఓకే అమ్మ, ఇంట్లో చాలా వరకు కొంతమంది వారానికి ఒక్కసారి పూజ చేస్తారు, 2 సార్లు పూజ చేస్తారు. అలా చేసే వారికి లక్ష్మి కటాక్షిస్తుందా? వారానికి ఒకసారి, రోజుకొకసారి అంటే అది నిజంగా అది చాలా తప్పు విషయం అంట. ఎందుకంటేనమ్మా, రోజు మనం అన్నం తింటున్నాం, నిద్రపోతున్నాం, స్నానం చేస్తున్నాం, బట్టలు మార్చుకుంటున్నాం, రోజు దైనందిక కార్యక్రమాలు మనకి చేసుకుంటున్నాం. మన దైనందిక కార్యక్రమాల్లో మనలో ఒక భాగం స్వామి. కాబట్టి ఆయన్ని మీరెందుకు అశ్రద్ధ చేసుకుంటారు? మీ దేవీ దేవతల్ని ఎవరినైనా సరే మీకు శక్తానుసారం నేనంట ఒక్క 5 నిమిషాలు కేటాయించండి. చక్కగా దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి 10 ఫోటోలు పెట్టుకోవద్దు, 10 విగ్రహాలు పెట్టుకోవద్దు. నేను ప్రతి ఒక్కళ్ళకి ఇదే మాట చెబుతా. ఏదైతే మీ ఇష్టదైవం ఉందో వారిని ఒక్కరిని దేవుడి దగ్గర పెట్టుకుని, మనకి స్వామివారికి చేయాల్సిన సేవల్లో 32 సేవలని నేనంట. దాంట్లో అధమాధమంగా మీరు దేవుడి గుడి శుభ్రం చేసుకుని, అగరత్తులు వెలిగించి, దీపం పెట్టి, ఏమండి నమస్కారం చేసుకుని, పంచవిధులుగా ఒక బెల్లం ముక్కో, అరటిపండు, పాలు ఏదో ఒకటి
మీకు అందుబాటులో ఉన్న నైవేద్యం మటుకు ప్రధానం. నేను మరీ చెప్తున్నాను, నైవేద్యం ప్రధానం. అది పెట్టండి. ఒక్క 5 నిమిషాలు టైం కేటాయించండి. వారానికి 3 రోజులకి, వారాలు శుక్రవారం శనివారం అన్న మాట మటుకు మర్చిపోండి. మీ ఇంట్లో సిరి సంపదలు తొలతూగుతాయి. అమ్మ, దేవుడి గది వరకే కొంతమంది హడావిల్లో దేవుడి గది వరకే క్లీన్ చేసుకొని ఇల్లంతా అలాగే గజిబిజిగా వదిలేసి వెళ్తూ ఉంటారు. అసలు ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ కాదు. ఇల్లు మొత్తం మనం శుభ్రం చేసుకోవాల్సిందే. ఉదయాన్నే లేచి, తెల్లారుజామునే లేచి మొహం కడుక్కున్న తర్వాతే చేయాలి. బ్రష్ చేసిన తర్వాతే వాకిట్లో ముగ్గేసుకోవటం కానీ, వాకిలు ఉడుచుకోవటం కానీ, బ్రష్ చేసుకుని ఆడకూతురైతే చక్కగా తలని నిద్రపోయి లేచుంటాం కాబట్టి కాస్త చింపిరిగా ఉంటుంది కాబట్టి జుట్టును కనీసం ఇట్లా అన్నా పక్కకు అనుకుని, ఆ చింపిరి జుట్టుతో అట్లా చేయకూడదు. అనుకుని మొహం కడుక్కుని నూట కాస్త కుంకుమ బొట్టు పెట్టుకుని మన విధి, మన ఏదైతే దైనందిక కార్యక్రమాలు ఉన్నాయి, ఉడుపులు తుడుపులు, అంట్లు తోముకోటాలు, ఇవన్నీ కూడా ఆ చేసిన తర్వాతే ఈ కార్యక్రమాలు మనం మొదలు పెట్టాలి. పాచి మొహంతో వాకిట్లో ముగ్గు వేయటం కానీ, లేకపోతే ఇల్లు ఊడవటం కానీ, తుడవటం కానీ, పూలు కోయటం కానీ, ఏ పనులు కూడా మనం చేయకూడదు. కాబట్టి హడావుడి జీవితాలు కదమ్మా, పరుగులు పెడుతున్నారు. పని వాళ్ళు ఉంటున్నారు, చేస్తున్నారు. చేసినా కూడా ఒకవేళ లేని వాళ్ళ పరిస్థితి ఏమిటంటే, వీళ్ళంత వరకు ఈ టైంను కేటాయించుకుని ఒక అరగంట ముందు లేవటానికి ప్రయత్నం చేయండి. మీ టైం మీరు చూసుకొని అరగంట ముందు లేవటానికి ప్రయత్నం చేయండి. లేదన్నప్పుడు దేవుడి గురి వరకే మీరు శుభ్రం చేసుకుని హడావుడిగా పెడుతున్నారా, కనీసం ఊడవండి. మాప్ పెట్టి తుడవటం అనేది, నీళ్లు పెట్టి తుడవటం లేకపోయినా కూడా ఊడవండి. అది ఊడవటం అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, ఎప్పుడైనా మన దేవీ దేవతా విగ్రహాలు కడిగినప్పుడు నీళ్లు ఉంటాయి వాటిని. ఆ నీళ్ళని మీరు ఒక దాంట్లో ఒక పాత్రలో జాగ్రత్త పరుచుకుని, మీరు వారానికి కడుగుతారో 3 రోజులు 4 రోజులు కడుగుతారో విగ్రహాలు కడిగినప్పుడు, ఆ నీళ్ళని జాగ్రత్త పెట్టుకుని నీళ్లు చల్లండి. ఇట్లా గోరు నీళ్లు ఇలా చల్లండి. అప్పుడు పవిత్రం అవుతుంది. ఇది మంచి పని. తర్వాత దీపం అనేది 2 పూట్ల కంపల్సరీ. మమ్మల్ని ఎలక్ట్రికల్ లైట్లు కాకుండా నూనె వేసి, ఒత్తి వేసి దీపం పెట్టడం అనేది ఉత్తమోత్తమమ్మ. ఆ దీపం వెలిగేలాగా చూసుకోవాలి. తర్వాత ఏదన్నా తులసి మొక్కను పెంచుతున్నా, ఎంత హడావుల్లో అయినా సరే, ఒక చుక్క నీళ్లు పోసి అక్కడ కూడా మీరు దీపం పెట్టుకుని అగరత్తులు చూపించి నైవేద్యం అండి. ఎక్కడ మీరు తులసి కోటకు పూజ చేయండి, దేవుడి గదిలో పూజ చేయండి, లేకపోతే ఏదైనా ఒక గుడికి వెళ్ళి మీరు పూజ చేయండి. ఎక్కడైనా సరే నేను ఒకటే చెప్తా, నైవేద్యం ప్రధానం. మీరు పండు పెడతారా, పంచదార పెడతారా, పాలు పెడతారా, లేకపోతే షాప్లో నుంచి తీసుకొచ్చి ఒక లడ్డూలో మిఠాయి కొని పెడతారా, ఏదన్నా పెట్టండి. నైవేద్యం మటుకు ప్రధానం. గుడిలోకి వెళ్ళినా కూడా ఉట్టిన గబగబా ప్రదక్షిణాలు చేసి రావటం అనేది అది మంచి పద్ధతి కాదు. నైవేద్యమే పెట్టాలి. ఇంట్లో కూడా నైవేద్యమే పెట్టాలి. ఆ నైవేద్యం ఇంట్లో ఆఫీసు పరిగెత్తినప్పుడు కూడా ఆ నైవేద్యం పెట్టే టైంలో ఆ నైవేద్యాన్ని చిటికుడైనా సరే గబాలను నోట్లో వేసుకుని మటుకు వెళ్ళాలి. అది ప్రసాదాన్ని పెట్టేసేసి అలా వదిలేసి మటుకు వెళ్ళకూడదు. మీకు తీరిగ్గా సెలవు రోజులైతే మీరు యథావిధిగా మీ కార్యక్రమాలన్నీ మీరు చేసుకోవచ్చు. అందుకే ఇది వరకు ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఇన్ని బాధలు ఉండేవి కావు. ఎవరి పనులు వాళ్ళు రెగ్యులర్ గా, ఒకళ్ళు ఊడు పని, ఒకళ్ళు వాకిట్ల ముగ్గని, ఒకళ్ళు దేవతా కార్యక్రమాలని, ఒకళ్ళు వంటని, ఇవన్నీ చేసుకునేవాళ్ళు. ఇప్పుడే ఉమ్మడి కుటుంబాలు లేవు, ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ఉండటం నేర్చేసరికి ఇవన్నీ ధర్మ సందేహాలు, ఇవన్నీ మనం చేసుకోవటం అనేది జరుగుతుంది. వస్తున్నాయి మనకి ప్రశ్నలన్నీ వస్తున్నాయి దీనివల్ల. అమ్మ, ఇది నైవేద్యంగా పంచదార పెట్టుకోవచ్చు అంటున్నారు, కానీ నేను ఒక దగ్గర విన్నాను పంచదార పెట్టద్దు, బెల్లం పెట్టుకోవాలి అని అన్నారు. అది నిజమేనా? బెల్లం ఉత్తమోత్తమం అండి. బెల్లం పెట్టడం వల్ల ఏంటంటే అనేక గ్రహ దోషాలు, ఇప్పుడు నవగ్రహాలు మన ప్రభావం ఉంటుంది కదా, ఆ నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి బెల్లం వల్ల. చక్కెర పెట్టకూడదని ఏం కాదు, మనం చిప్స్ కూడా పెడుతున్నాం, పట్టి బెల్లం చిప్స్ కూడా పెట్టచ్చు, తప్పేం లేదు. ఏదైనా పెట్టచ్చు, బెల్లం పెడితే ఉత్తమోత్తమం. ఓకే, అంతే. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు.